హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో యాగంటి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఈ యాగంటి పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర ఏమిటి, ఈ యాగంటి పుణ్యక్షేత్రంలో మనం చూడవలసిన ప్రదేశాలు ఏమిటి, ఈ యాగంటి పుణ్యక్షేత్రం చేరుకున్న భక్తులకు రాత్రిపూట స్టే చేయాలంటే ఉన్న కనీస వసతి సౌకర్యాలు ఏమిటి, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక ఈ యాగంటి పుణ్యక్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుత నంద్యాల జిల్లా బనగానిపల్లె మండలానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు, నంద్యాల, బనగానపల్లె నుంచి బస్సు సౌకర్యం కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఇక్కడికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి నంద్యాల, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కడప. అక్కడికి చేరుకున్న తర్వాత బస్సు మార్గం ద్వారా మనము ఈ ఆలయం దగ్గరికి చేరుకోవచ్చు. బనగానిపల్లె నుంచి యాగంటి వెళ్ళాలంటే బనగానిపల్లెకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం వద్ద రైట్ టర్న్ తీసుకుంటే మనకు ఈ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తేనే మనము యాగంటికి చేరుకోగలము. మీరు నంద్యాల నుంచి వచ్చేవారైతే బనగానిపల్లె మీదుగా యాగంటికి చేరుకోవడానికి 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు కడప నుంచి వచ్చేవారైతే ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, బనగానపల్లె మీదుగా ఈ యాగంటి చేరుకోవడానికి 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే ద్రోణాచలం మీదుగా యాగంటికి చేరుకోవాలంటే 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ విధంగా బస్ మార్గం ద్వారా మనం యాగంటికి చేరుకోవచ్చు. ఈ యాగంటికి చేరుకున్న భక్తుల వాహనాలకు ఎటువంటి పార్కింగ్ ఫీజు లేదు. ఇక్కడ యాత్రికులు రాత్రిపూట బస చేయాలంటే దేవస్థానం తరపున రూములు ఉన్నాయి, మరియు ప్రైవేట్ అకామిడేషన్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి దేవస్థానం తరపున రూములు అయితే 500 రూపాయలు, ప్రైవేట్ అకామిడేషన్ అయితే 1000 రూపాయల వరకు ఉండవచ్చు. ఇక్కడ 2 టిఫిన్ సెంటర్లు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. వాటిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే మనకు దొరుకుతుంది. మధ్యాహ్న భోజన విషయానికైతే ఇక్కడికి వచ్చే భక్తులకు దేవస్థానం వారు నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నము, సాయంత్రము మనకు భోజనం ఇక్కడ ఉచితంగానే లభిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు 6 ఉన్నాయి. వాటిల్లో మొదటిది ప్రధాన ఆలయమైన ఉమామహేశ్వర స్వామి వారి టెంపుల్, రెండవది ఈ యాగంటికే హైలైట్ అయిన నంది విగ్రహము, మూడవది పుష్కరిణి, నాలుగవది అగస్త్య మునీశ్వరుల వారి గుహ, ఐదవది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ, ఆరవది బ్రహ్మంగారి గుహ. ఈ 6 ప్రదేశాలను మనం తప్పకుండా చూడాలి. ఈ యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులైన సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు, బుక్కరాయలచే నిర్మించబడిందట. ఇది భారతదేశంలోకెల్లా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. భారతదేశానికి చెందిన గొప్ప గొప్ప రాజవంశాల చేత ఈ యాగంటి ఉమామహేశ్వర ఆలయం తీర్చిదిద్దబడింది. ప్రతి సంవత్సరం శివరాత్రి మరియు కార్తీక మాస సమయాల్లో శివభక్తులతో ఈ దేవాలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో మొదటగా మనం చూడవలసింది స్వామివారి పుష్కరిణి. దీనినే పెద్ద కోనేరు అని కూడా పిలుస్తారు. ఈ పెద్ద కోనేరులోకి నీరు పైనున్న ఎర్రమల కొండలలో నుంచి ఊటగా వచ్చి ఒక నంది విగ్రహం నోటి నుంచి పుష్కరిణిలోకి నీరు జాలువారుతూ ఉంటుంది. అక్కడ మనము గమనించవచ్చు కూడా. ఇక ఈ కోనేరులోని నీరు ఎల్లప్పుడూ ఒకే స్థిరమైన లెవెల్లో ఉండటం కూడా మనం గమనించవచ్చు. ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ యాగంటికి చేరుకున్న ప్రతి ఒక్క భక్తుడు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.
ఇక దేవస్థాన దర్శన వేళలు వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మనకు దర్శనం అవైలబుల్గా ఉంటుంది. ఇక అభిషేక పూజలు ఎవరైనా చేయించే వాళ్ళు ఉంటే ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు అభిషేక పూజలు ఈ ఆలయంలో చేస్తారు. ఇక ఆలయ విశిష్టత విషయానికి వస్తే గర్భగుడికి ఎదురుగా ఒక నంది విగ్రహం ఉంటుంది. భారతదేశంలోని అన్ని శివాలయాల్లో శివుడు మనకు లింగాకారంలోనే దర్శనమిస్తాడు. కానీ ఈ దేవాలయంలో అర్ధనారీశ్వర రూపంలో ఏకశిల మీద శివపార్వతులు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం అగస్త్య మహామునీశ్వరుల వారు దక్షిణ భారత యాత్రలో భాగంగా ఈ యాగంటికి చేరుకుంటారు. ఈ ఎర్రమల కొండల మధ్యలో ఒక వెంకటేశ్వర ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించాలని అనుకుంటాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో విగ్రహం యొక్క కాలి బొటనవేరి గోరు విరిగిపోతుంది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించకూడదు కాబట్టి తాను పెద్ద అపరాధం చేశాను అని భావించి శివుని కొరకు తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. కొన్నాళ్లకు శివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతమంతా కైలాసాన్ని పోలి ఉందని, ఇక్కడ శివాలయాన్ని నిర్మించమని చెబుతాడు. అప్పుడు అగస్త్యుడు ఒకే శిల మీద శివపార్వతులను మలచి ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. ఇలా ప్రధాన ఆలయంలో శివపార్వతులను ప్రతిష్ఠించిన కొన్నాళ్ళకి గర్భగుడికి ఎదురుగా ఒక నంది విగ్రహం స్వయంభూగా వెలసింది అని చెబుతారు. తర్వాత అగస్త్య మౌనీశ్వరుల వారు తాను ముందుగా మలచిన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఆలయానికి ఉత్తర దిక్కులో ఉన్న ఒక కొండ గుహలో ప్రతిష్ఠిస్తాడు. ఇక ఈ ఆలయానికే హైలైట్ అయిన నంది విగ్రహం. ఈ నంది విగ్రహాన్నే యాగంటి బసవన్న అని కూడా పిలుస్తారు. 400 సంవత్సరాల క్రితం ఈ నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదట. భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారట. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదట. అయినా నంది విగ్రహం పెరగడం మాత్రం నిజం. ఈ నంది పెరుగుతుందా లేదా అని తెలియాలంటే నంది విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈ నందికి సంబంధించిన పాత ఫొటోస్ ఏవీ అందుబాటులో లేవు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం భారత పురావస్తు శాఖ వారు ఈ నంది విగ్రహం మీద జరిపిన పరిశోధనల వల్ల నంది విగ్రహం 20 సంవత్సరాలకు 1 అంగుళం చొప్పున పెరుగుతుంది అని నిర్ధారించారు. భారతదేశంలోని ఏ ఇతర నంది విగ్రహాల మీద ఇలా పెరుగుతుందా లేదా అనే పరిశోధనలు మాత్రం ఇప్పటికీ జరగలేదు. కానీ ఈ యాగంటి నంది విగ్రహం పెరగడం మాత్రం దేవుడి మాయే అని భక్తులు విశ్వసిస్తారు. కలియుగ అంతంలో ఈ నంది విగ్రహం లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మం గారు తాను రాసిన కాలజ్ఞానంలో వెల్లడించారట. అంతేకాదు ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టి పడుతూ ఉంటుంది. లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ యాగంటికి మరో ప్రత్యేకత ఉంది. ఆలయంలో కానీ ఆలయ పరిసరాల్లో కానీ మనకు ఒక్క కాకి కూడా కనిపించదు. కారణం ఏంటంటే పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యుడు ఇక్కడ వైష్ణవ పద్ధతిలో వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలనుకుని విగ్రహాన్ని మలిచే సమయంలో విగ్రహం యొక్క కాలి బొటన వేలి గోరు విరిగిపోవడం తన సంకల్ప లోపమేమో అని భావించిన అగస్త్యుడు నిరాశ చెంది ఇక్కడే ఉన్న గుహలో శివుని కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అలా తపస్సు చేసే సమయంలో కాకులు ఆటంకం కలిగించాయట. అది చూసి ఆగ్రహించిన అగస్త్యుడు ఈ ప్రాంతంలో కాకులు సంచరించకుండా నిషేధం విధిస్తూ శపించాడట. అందుకనే ఇక్కడ మనకు కాకులు కనిపించవు. ఇప్పుడు మనము ఆ గుహకే వెళుతున్నాము. ఈ గుహనే అగస్త్య గుహ అంటారు. ఈ గుహలోకి మనము వెళ్ళాలంటే దాదాపు 120 మెట్ల వరకు ఎక్కవలసి ఉంటుంది. ఈ గుహలో సహజంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు మనం చూడవచ్చు. ఇక్కడి నుండి కొన్ని గుహలకు
పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లు చెబుతారు. ఇక రెండవ గుహ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ. ఇది ప్రధాన ఆలయ గోపురానికి ఉత్తర దిక్కులో ఉంటుంది. ఈ గుహలోని విగ్రహాన్ని అగస్త్యుడు మలిచే సమయంలో కాలి బొటనవేలి గోరు విరిగిపోవడం, అవయవలోపం ఉన్న విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించకూడదు కాబట్టి ఈ గుహలో ప్రతిష్ఠించాడట. ఈ విగ్రహము తిరుమల ఆలయ నిర్మాణానికి ముందే ఇక్కడ ప్రతిష్ఠించబడిందట. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఈ ప్రాంతము తిరుమలకు ప్రత్యామ్నాయంగా మారుతుంది అని కూడా రాశారట. ఈ గుహలో నుండి కూడా పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లు చెబుతారు. ఈ యాగంటిలో మనం చివరగా చూడవలసింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ. ఇది పుష్కరిణికి ఉత్తర దిక్కులో ఉంటుంది. ఈ గుహ చేరుకోవాలంటే దాదాపుగా 70 మెట్ల వరకు ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ గుహను శంకర గుహ లేదా రోకళ్ళ గుహ అని కూడా పిలుస్తారు. ఈ గుహలోనికి వెళ్ళాలంటే కొంచెం వంగి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గుహలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో కొంత భాగాన్ని ఇక్కడ రాశారట అని భక్తులు నమ్ముతారు. ఈ గుహలో నుండి బనగానిపల్లెకి సమీపంలో ఉన్న రవ్వలకొండ క్షేత్రానికి సొరంగ మార్గం ఉన్నట్లు కూడా చెబుతారు. ప్రస్తుతం ఆ సొరంగ మార్గాన్ని మూసివేశారట. ఇవండి యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన విశేషాలు, వివరాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.